హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న జనసేనాని రేపటి నుంచి 2 రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జనసేనాని పవన్ గన్నవరం చేరుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణ టీడీపీతో కలిసి చేపట్టే కార్యక్రమాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. టీడీపీ జనసేన పార్టీల సమన్వయంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎల్లుండి చంద్రబాబుతో కలిసి సీఈసీని పవన్ కలవనున్నారు. ఓటర్ల జాబితాల అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, రేపు ఎన్ని గంటలకు సమావేశాలు మొదలవుతాయి? ప్రధానంగా ఏ అంశాలు ఈ సమావేశాలు చర్చించనున్నారు? హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు జనసేనాని. రేపటి నుంచి 2 రోజుల పాటు జనసేన కీలక సమావేశాలు జరగనున్నాయి. అందులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జనసేనాని పవన్ గన్నవరం చేరుకున్నారు. ప్రసాద్, జనసేన సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం హైదరాబాద్ నుంచి గన్న విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. రేపు అలాగే ఎల్లుండి 2 రోజుల పాటు పార్టీ ముఖ్య నాయకులతోనూ అలాగే జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో విడివిడిగా భేటీ కానున్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ విధానాలపై ఏ విధంగా పోరాటం చేయాలనే అంశాలపై దిశానిర్దేశం అవకాశం ఉందని కూడా పార్టీ చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే పొత్తులకు సంబంధించి చంద్రబాబు నాయుడుతో అనేక సందర్భాల్లో చర్చలు చేసిన పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో ఒక స్పష్టత ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయా అంశాలు బహిరంగంగా వెల్లడించకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా ఏ స్థానాలు మనం పొత్తు భాగంగా జనసేనకు ఇస్తుంది, అక్కడ ఏ విధంగా వ్యవహరించాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్ కలుపుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా రేపు 2 రోజుల పాటు జరిగే సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పొత్తులకు సంబంధించి ప్రయత్నం వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇరు పార్టీల నాయకులు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టినప్పుడు కూడా ఆందోళన కార్యక్రమాల మాత్రం ఎవరికి వారిగా పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రజల్లో కూడా కలిసికట్టుగా వెళ్ళాలి, జనసేన జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు కలిపి ప్రజల్లోకి విరుగు వెళ్ళటం వల్ల వారికి కూడా స్పష్టత వస్తుందని కూడా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రేపు పూర్తి స్థాయిలో అందులో కూడా ఈ సమాచారం కూడా మీడియాను కూడా దూరంగా పెట్టి అందరికీ కేడర్ ఎన్నికల్లో సంసిద్ధం చేసే విధంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని కూడా మనకి సమాచారం ఉంది. అదేవిధంగా చాలా చోట్ల ఏ పోటీ చేసే నియోజకవర్గాలు ఉంటాయి, ఆ నియోజకవర్గంలో ఉన్న స్థానికంగా ఉన్న పరిస్థితులు, స్థానిక సమస్యలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన వైన వంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో నోట్ చేసుకుని రావాలని, అక్కడ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే అంశాలపై కూడా అక్కడ ఉన్న నాయకుల్ని నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా అడిగి తెలుసుకొని ఉన్నారు. ఆ తర్వాత రూట్ మ్యాప్లు ఖరారు చేసుకుని ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్ర స్థాయి నాయకులు ఎప్పుడు పర్యటించాలి, అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమావేశాలు పెట్టి సభలు పెట్టాలనే అంశాలపై కూడా రేపు 2 రోజులు స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ఎల్లుండి సాయంత్రం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా సీఈసీని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాల అవకాశాలపై కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ ఖరారైనట్టు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికలు ఈ పండుగ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో జనాల్లో ఉండే విధంగా కార్యాచరణకు రేపు సమావేశాలు కీలకం కానున్నాయని కూడా చెప్తున్నారు నరేష్.